ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనములు. మరి యొక్క రోజులోనికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఎవరెవరైతే బర్త్డేస్ అండ్ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారో, ఇంకా వారి వారి స్పెషల్ డేస్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నిండు దీవెనలు, అలాగే మనందరి తరపున వారికి శుభాకాంక్షలు. ఈరోజు జీవాహారము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనము. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. Deuteronomy chapter 4 verse 31. For the Lord, the God is a merciful God. He will not forsake thee, neither destroy thee, nor forget the covenant of the fathers which he swore unto them. Amen. మన దేవాది దేవుడు మాట ఇచ్చి మరిచుటకు నరుడు కాడు. ఆయన మన ప్రార్థనలన్నీ వింటున్నారు. మనం అడిగిన వాటన్నిటినీ చేస్తారు. ఎందుకనగా ఆయనే మాట ఇచ్చి ఉన్నారు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని. కనుక ఆయన నామమున మనము ఏం అడిగినప్పటికీ అది మనం పొందుకున్నామని మన విశ్వాస పాలు నిర్ణయిస్తాయి. అంటే మీ విశ్వాసం ఎంతవరకు ఉందో అంతవరకు మీకు కార్యములు జరుగుతాయి. అందుకే కదా ప్రభు వారు ఎవరిని స్వస్థపరిచినా, మరణించిన వారిని లేపినప్పటికీ, ఏ అద్భుత కార్యము చేసినా, మనుషులకు అసాధ్యమైనటివి మునుపెన్నడూ చూడని కార్యములు చేసినప్పటికి కూడా ఆయన అంటారు కదా, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, కుమారుడా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఆయన తన స్వకీయుల వద్దకు వెళ్ళినప్పుడు వారు ఒక అద్భుతం చూస్తాము, నువ్వు మరియ కుమారుని కాదా, వడ్లవాణి కుమారుని కాదా, అయితే ఒక అద్భుతం చేసి చూపించు, నువ్వు మా మధ్య కదా పెరిగావు అని విశ్వాసం లేకుండా మాట్లాడినప్పుడు ఆయన వారి మధ్య ఏ కార్యము చేయలేకపోయారు. ఇంకోటి ఏంటంటే వారి యొక్క అవిశ్వాసమును బట్టి ఆయన ఆశ్చర్యపోయాడట. అందుకే అక్కడ అనేక కార్యములు ఆయన చేయలేదని చెప్తారు. సహోదరి సహోదరులరా, దేవాది దేవుడు కనికరం గలవాడు, నిన్ను చెయ్యి విడవడు. ఆయన ఇశ్రాయేలుతో ఈ మాట అంటున్నారు, దేవుడు భూమి మీద నరుని సృజించిన దినం మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినముల్లో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యములు జరిగినా, దీని వంటి వార్త వినపడనా అని నీవు అడుగు, అన్యజనులను అడగండి. దేవాది దేవుడు జరిగించినటువంటి గొప్ప కార్యములు ఇక ఏ దేవుడైనా ఏ జనాంగమునకైనా జరిగించారా? లేదు. ఆయన దేవదూతల ఆహారమును మనుషులకు తినిపించారు, మన్నా. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనంలో సెలవిచ్చినట్లుగా, ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడును ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఆమేన్. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కదండి. దేవదూతల ఆహారము మనుషులకు పెట్టాడు. అవును, ఆయన దేవదూతలకు లేని భాగ్యమును మనుషులకు ఇచ్చారు. నువ్వు నమ్ముతున్నట్లయితే నువ్వు ధన్యుడు, నమ్మకపోతే అది అంత ధన్యత కాదని విషయం అన్నమాట. ఇక్కడ నీకు అనేక సందేహములు ఉన్నట్లయితే ఆ యొక్క సందేహమైన హృదయంతో ఉన్నప్పుడు నీకు కార్యములు జరగవు. అంతే. ప్రభు బిడ్డలకు కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు, బాధల గుండా శోధనల గుండా నడిపిస్తున్నప్పుడు అన్ని జనులు చూసి ఎగతాళి చేస్తా ఉంటారు. ఏం నువ్వు చర్చికి వెళ్తావు కదా, మా యేసయ్య గొప్ప దేవుడని ప్రార్థనాయలు తెచ్చుకొని రాసుకుంటే చాలు, మాకు అన్ని స్వస్థత అయిపోతాయి కదా అని అంటారు కదా అని నన్ను కూడా అండి, నా జాబ్ చేసే దగ్గర మా కొలీగ్ అలాగే ఎగతాళి చేసిందనమాట. అలా అంటూ ఉంటారు. అయితే వాళ్ళకి తెలియని గొప్ప విషయం ఏంటంటే, మనకు ఒక గొప్ప మేలు చేయబోయే ముందు దేవుడు మనల్ని అలా అనుస్తారట. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 16వ వచనంలో, తిరుగు నీకు మేలు చేయవలనని నిన్ను అనచుటకు శోధించుటకును నీ పితరులు ఎరగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. ఇంత గొప్ప దేవుడు కదా. ప్రభువు వారు కుమ్మరి అంటే ఆయన పరమ కుమ్మరి.
ఆయన ప్రవక్త ఇర్మియాతో అంటాడు, వెళ్ళి కుమ్మరవాని ఇంటికి వెళ్ళయ్యా, నీకు ఒకటి చూపిస్తాను అని. కుమ్మరవాని ఇంటికి వెళ్ళినప్పుడు కుమ్మరవాడు కుండ చేస్తూ ఉంటాడు. అది ఆయన చేతులు విడిపోతుంది. మరలా దాన్ని తీసి మెత్తగా పిసికి కాలు కింద వేసి తొక్కి మరలా సారె మీద పెట్టి స్కేల్ తీసుకొని కొలత వేసి ఆయన మైండ్లో ఏ విధంగా ఉందో అది దేనికి ఉపయోగపడనో ఆ రకంగా తనకు యుక్తమైనట్లుగా మంచి పాత్రను చేయడానికి రెడీ చేస్తూ ఉంటారు. నిజంగా మన దేవుడు మనల్ని ఆ విధంగా తనకు యుక్తమైనట్లుగా మనల్ని చేసుకోవాలని ఆశపడినప్పుడు ఆయన కాళ్ళ కింద వేసి తొక్కవలసి వస్తుంది, చేతులతో పిసుకోవలసి వస్తుంది, నలపవలసి వస్తుంది. ఇంకా నీలో ఏమేమి ఉన్నా, రాళ్ళు ఉన్నా, ఏదైనా అడ్డుపడుతున్నా, ఇసుక ఉన్నా, కొంచెము గట్టిది ఏదైనా ఉన్నట్లయితే అది పనికిరాదని దేవుడు తీసేస్తాడు నీలో నుంచి. నున్నటి మెత్తటి మట్టి అయితేనే ఒక పాత్ర చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే నీ యొక్క హృదయంలో ఉన్న మలినము, రాళ్ల వంటి స్వభావము, గట్టిగా కఠిన హృదయము, వాటన్నిటిని ప్రభు వారు ఏరి పడేస్తారు. నీ హృదయము ఆయన హృదయం వలె, మాంసపు హృదయం వలె మెత్తగా ఉన్నట్టుగా మెత్తని మట్టిలో వాటర్ పోసినట్లయితే వెంటనే ఇంకిపోతాయి. అదే రాయి మీద పోసినట్లయితే అవి కిందికి జారి వస్తాయి కదా. ప్రభు వారి వాక్యమును గ్రహించాలంటే మెత్తటి పొలము వలె, మెత్తటి మట్టి వలె, భూమి వలె ఉన్నట్లయితే ఆయన వాక్యమును ఎక్కువగా పీల్చగలుగుతాం. ఒక రాయి వాటర్ను పీల్చలేదు, అదే ఒక స్పాంజి పీల్చగలదు. అలాగా ఉండట దేవునికి ఇష్టము. అందుకే శోధనలు కూడా నడిపించబడుతున్నప్పుడు మీరు ఏమీ బాధపడకండి. దేవుడు నాకు ఏదో గొప్ప కార్యము చేయబోతున్నాడు, ప్రభువా నీ చిత్తాన్ని నేను తల ఉంచుతున్నానయ్యా. ఎవరు చూస్తారండి మనల్ని కన్న తల్లిదండ్రులు కూడా మనల్ని ఇంత గొప్ప స్థితిలో ఊహించుకోలేరు. ఎందుకంటే వాళ్ళకు తెలియదు మన ఫ్యూచరు. కానీ మనల్ని దేవాది దేవుడు ఎంత గొప్పగా ఊహించుకుంటారు, ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారంటే అర్థం చేసుకోవడానికి మన జీవితకాలం సరిపోదు. అంతే. ఎందుకంటే ఆయన అంటారు కదా, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ ప్రణాళికలు నా ప్రణాళికల వంటివి కాదు. అవును, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో మన ఆలోచనలకు, దేవుని యొక్క ఆలోచనలకు అంత వ్యత్యాసం ఉన్నది. ఆయన మన పట్ల అంత ఉన్నతమైన ఆలోచనలు, ప్రణాళికలు కలిగి ఉన్నవాడు. అందుకని ఆయన దేవుడు, నిన్ను కన్నవాడు. అందుకే అంత గొప్ప ఉన్నతమైన నామాన్ని ఆయనను నువ్వు సమీపించుటకు అర్హత లేనివాడు అని, సమీపింపరాని తేజస్సు ఆయన నివసించేవాడని, ఎప్పటికీ మనకు ఆయనకు పెద్ద అగాధము, పాపం అనే అగాధము అడ్డుగా ఉన్నదని ఆయన తన మహిమనంతా వదిలేసుకొని మనలాగా ఆయన భూమికి వచ్చి ఉన్నారు. ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను పరిశుద్ధ పరుచుకొని అప్పుడు నువ్వు ఆయన్ని చూడగల అర్హత పొందువాడవని, కెంపు వలె ఎర్రనివైన మన పాపములన్నీ కూడా ఆయన తెల్లగా పవిత్రమైన వారిగా మనల్ని మార్చి ఉన్నారు. కడిగి దావీదు అంటారు కదా, ప్రభువా హిమము కంటే తెల్లగా ఉన్నట్లుగా హిస్సోపుతో నన్ను కడుగు, నా పాపం పోవునట్లుగా నన్ను పరిహరించు, నా దోషం పోవునట్లుగా నన్ను కడుగు అని. నిజం కదండి, మనల్ని దేవుడు ఆ విధంగానే కరుణించి కడిగాడు. ఆయన ఆలోచనలు అర్థం చేసుకునండి. నీకు ఏదైనా బాధ వచ్చినప్పుడు ఆయన నా తండ్రి అని గుర్తు పెట్టుకున్నట్లయితే ఏ కంప్లైంట్ నీకు ఉండవు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించి వాడని తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను నీవు గైకొనినట్లయితే నాడు ఇశ్రాయేలు మధ్య చేసిన అద్భుత కార్యములు నేడు నీ జీవితంలో చేయడానికి కూడా ఆయన ఏకరీతిగా ఉన్నవాడు. మారని దేవుడు, నిన్ను మరువని దేవుడు, నిన్ను నాశనము చెయ్యని దేవుడు. ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నాడండి, నాశనం అవని కాదు. అందుకే ఆయన మార్గములను ఇష్టపడండి, ఆయన ఆజ్ఞలను ఇష్టపడండి, ఆయనను పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో ఆయన్ను వెనకండి. అప్పుడు ఆయన జీవవృక్ష ఫలములు భుజించుటకు మీకు దయచేస్తారు. దేవుడి వాక్యమును మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని ఫలింపజేసుకును గాక. ఆమె. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఏకరీతిగా ఉన్న దేవా,
మార్పులేని దేవ, మారనివాడా, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించువాడా, ఆశ్చర్యకరుడని, అద్భుతకరుడని పేరు గల దేవ, అన్ని నామముల కంటే పైనామము గలవాడా, నా జీవితం మీద సర్వ అధికారాలు మీరయ్యా. నావి అనుటకు ఏమున్నది ప్రభా? నా దగ్గర ఏమీ లేదు తండ్రి. ఏమైనా ఉన్నదంటే మీరిచ్చింది ప్రభా. ఈ ఊపిరి, ఈ జీవితము మీరి ప్రభా. పాపమునకు నా మీద ఏమాత్రం అధికారం లేకుండా మీ రక్తం ఇచ్చి పాపపు దాస్యము కింద నుంచి నన్ను విడిపించి మీ సొత్తుగా చేసుకున్నారు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. స్తుతులయ్యా, స్తోత్రములయ్యా. ఈ రక్షణను బట్టి ప్రతి దినము నా హృదయం హర్షించును గాక తండ్రి. నీ సన్నిధిలో ఏమిచ్చి నీ రుణము చెల్లించలేనయ్యా. విరిగి నలిగిన హృదయముతో మీరు నాకు ఏమి చేసినా నా మంచి కొరకే చేస్తున్నారని, మీ యొక్క మంచి పనుల యందు నా హృదయం సంతోషించినట్లుగా నన్ను బ్లెస్ చేయి ప్రభా అని ప్రభా తమ సర్వ అధికారాలు మీ మీద, మీ పాదాల దగ్గర సమర్పిస్తున్న ప్రతి బిడ్డకు మీ మెండైన దీవెనలు, ఆశీర్వాదము, మీ దర్శనము, మీ స్వరము, మీ యొక్క ప్రణాళికలు, మీ యొక్క ఉద్దేశములు వారికి తెలియజేయమని, మీ చిత్తంలో వారిని నడిపించమని నా ప్రభును, నా రక్షకుడు, నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. God bless you all. Have a good day.